అందరికి హరి ఓం. సంస్కృతం నేర్చుకుందాం క్లాసులకి అందరికీ స్వాగతం. క్రిందటి తరగతిలో పురుషులని, స్త్రీలని, తర్వాత వస్తువులని ఏ విధంగా సూచించాలి, దగ్గరగా ఉన్నప్పుడు కానీ దూరంగా ఉన్నప్పుడు ఏ విధంగా సూచించాలో తెలుసుకున్నాం. క్రిందటి క్లాస్లో చెప్పుకున్న విషయాన్ని మరికొన్ని ఎగ్జాంపుల్స్తో అభ్యాసం చేద్దాం. పురుషుల్ని కానీ పుల్లింగ శబ్దాలని కానీ సూచించడానికి ఏషః, సహ, ప్రశ్నించడానికి కహ అని చెప్పుకున్నాం. మీకు అందరికి గుర్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చషకః గ్లాస్, దగ్గరగా ఉంటే ఏషః చషకః, దూరంగా ఉంటే సహ చషకః. స్యూతః బ్యాగ్, దగ్గరగా ఉంటే ఏమనాలి? ఏషః స్యూతః, దూరంగా ఉంటే సహ స్యూతః. ధనస్యూతః మనీ పర్స్, దగ్గరగా ఉంటే ఏషః ధనస్యూతః, దూరంగా ఉంటే సహ ధనస్యూతః. ఈ విధంగా పురుషులను కానీ పుల్లింగ శబ్దాలను కానీ సూచించాలన్నమాట. ఇప్పుడు స్త్రీలింగ శబ్దాల గురించి చూద్దాం. జలకూపి, వాటర్ బాటిల్, దగ్గర ఉంటే ఏమనాలి? ఏషా జలకూపి, దూరంగా ఉంటే సా జలకూపి. కుంజిక, కీ, దగ్గరగా ఉంటే ఏషా కుంజిక, దూరంగా ఉంటే సా కుంచిక. లేఖని, ఏషా లేఖని, సా లేఖని. ఇప్పుడు నపుంసకలింగ శబ్దాల గురించి లేదా వస్తువుల గురించి చూద్దాం. పుష్పం, ఏతత్ పుష్పం, తత్ పుష్పం. ఫేనకం, సోప్, దగ్గరగా ఉంటే ఏతత్ ఫేనకం, దూరం ఉంటే తత్ ఫేనకం. లేదా చేతి కడియం కానీ గాజు కానీ ఉంటే ఏతత్ కంకణం, తత్ కంకణం. ఇప్పుడు అభ్యాసం చేద్దాం. నేను ఒక్కొక్క వస్తువును చూపిస్తూ ప్రశ్నిస్తాను, మీరు కామెంట్స్లో జవాబు రాయండి. ఏషః కః, ఏషః కః, జవాబు కామెంట్స్లో రాయాలి. సహ కః, సహ కః. ఏషా కా, ఏషా కా. సా కా, సా కా. ఏతత్ కిం, ఏతత్ కిం. తత్ కిం, తత్ కిం. జవాబులు కామెంట్స్లో రాయండి. మరికొన్ని విషయాలతో మరో క్లాస్లో కలుద్దాం. హరి ఓం.